ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది యోహాను సువార్త 1వ అధ్యాయం. బైబిల్ గ్రంథం నుండి యోహాను సువార్త 1వ అధ్యాయం. అందరూ కలిసి 46వ వచనాన్ని చదువుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన దేవుడు, వాక్యము చేత సమస్తాన్ని కలుగజేస్తున్న దేవుడు, నీ వాక్యపు వెలుగులో నాయన ఇది నాన్న ప్రతి ఒక్కరి జీవితాలను మీరు వెలిగింపచేయమని ప్రార్థిస్తున్నాను. నూతన కార్యాలను నీ ప్రజల జీవితాలను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము. నిరాశల నుండి, నిస్పృహలో నుండి నాయన మీరు పరిపూర్ణమైన విడుదల కలుగజేసి నీ దయా సంకల్పమును ప్రభా నీ ప్రజల జీవితాలను నెరవేర్చండి. నీ కార్యము చేత మీరు తృప్తిపరచండి. అల్పుడను నీ పాదధుల్ని తండ్రి, నీ దాసుని నీ అందు మీరు మరుగుపరిచి అభిషేకించిన ఆయన మీ దాసుని నోటాన్ని వాక్కొంచి నీ ప్రజలతో మాట్లాడండి. నీ కృప మీదే ఆధారపడి నీ ఆత్మ సహమును కోరి యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రం. మరోసారి దేవాది దేవునికే సకల మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. అండ్ ఈ యొక్క 4వ నెలలో 2వ వారంలో ప్రభు మనకు ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తుతిస్తూ ఘనపరుస్తూ, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనందరికీ కృపా సమాధానములు తోడై ఉండునుగాక. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్య భాగంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనములో, అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. ఇక్కడ ఒక ఊరు పేరు ప్రస్తావన మనం చూస్తాం. ఆ ఊరు పేరు నజరేతు. ఈ నజరేతు అనే ఊరు విషయంలో ఆలోచన చేస్తే, ఫిలిప్పు పలుకుతున్న మాట సాధారణంగా ఊహించకుండా చెప్పిన మాట కాదు. నిజంగా ఆ ఊరు యొక్క స్థితిగతులను బట్టి మాట్లాడుతున్నాడు. దాని గురించి ఇక్కడ మనం చూస్తే, నతనయేలు అలాగే ఫిలిప్పు వీరిరువురి మధ్య జరుగుతున్న సంభాషణలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఒకసారి వచ్చి చూడు అంటే ఆయన అంటాడు, అక్కడే ఆ ఊర్లో ఎవరండి గొప్పలు ఉన్నారు, అంత గొప్పలు, అసలు ఊరు సంగతి మాకు బాగా తెలుసు కదా. ఆ ఊరిలో కానీ అక్కడున్న ప్రజలు కానీ, ఊరు అన్న వెంటనే ఊరి పేరు కాదు. ఆ ఊరికి ఒక మంచి పేరు రావాలన్నా, చెడ్డ పేరు రావాలన్నా ఊరిని బట్టి రాదు, అక్కడున్న మనుషులను బట్టి వస్తుంది. వారి యొక్క ప్రవర్తనను బట్టి ఓకే ఆ ఊరికి పేరు అనేది వస్తుంది, మంచా చెడు అన్నది. మీరు ఒకవేళ కొంతమందికి తెలిసి ఉండొచ్చేమో అనుకుంటాను, తెలిసి ఉంటుంది. స్టువర్ట్పురం అని ఊరి పేరు ఎప్పుడైనా విన్నారా? ఉన్నారా? కొంతమంది తెలుసు, కొంతమంది. స్టువర్ట్పురం అనే ఈ ఊరు పేరు దేనికి? సాధారణంగా ఊరు అసలు అంటే ఖ్యాతి అంటే దొంగతనం. ఆ ఊరు పేరు ఎత్తిన వెంటనే అర్థమైపోయింది జనాలకు, ఓహో దొంగోరా అని. సో వాటి గురించి తర్వాత వద్దాం. సో ఆ క్రియలను బట్టి, స్వభావాలను బట్టి, అక్కడున్న ప్రజల యొక్క తీరును బట్టి ఆ ఊరికి ఒక పేరు అనేది వస్తుంది. అలాగే ఈ నజరేతు అనే ఊరు ఒకప్పుడు ఎటువంటిదంటే భక్తిహీనమైన ఊరు. అది అందులో దేవుని గురించిన భయము కానీ, నీతి కానీ, న్యాయము కానీ, యథార్థత కలిగి జీవించేవారు ఆ ఊరిలో లేరు అసలు. అందులో నుండి సాధారణంగా ప్రార్థన సహవాసం పట్ల కానీ,
ప్రార్థన మందిరం ఎడల కానీ, ధర్మశాస్త్రం ఎడల కానీ ఎటువంటి ఆసక్తి లేని ప్రజలు అక్కడ నివాసము చేసేవారు. అటువంటి దినాలలో ఇక్కడ మన సంభాషణ మనం చూస్తుంటే మనం 45వ వచనం నుండి ఇక్కడ మనం చూసుకుందాం. ఫిలిప్పు నతానియేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోసెయు ప్రవక్తలను ఎవరు గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిని, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ఫిలిప్పు నతానియేలుతో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రములు ఎవరి గురించి రాయబడిందో. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ గ్రామ ప్రజలు కానీ, వారి యొక్క స్థితిగతులు కానీ, వారి వ్యవహారాలు కానీ అందరికీ బాగా తెలుసు కనుక ఎప్పుడైతే ఈ ఫిలిప్పు అనే వ్యక్తి నతానియేలుతో మాట్లాడుతున్నాడో, నతానియేలు ఏమంటాడంటే నిజమేనా అన్నాడు. అది నిజంగానే అలాంటి వాడు ఉన్నారు. ఎంత పెద్ద మాట చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రములో ఎవరి గురించి రాయబడి ఉన్నదో, ఏ ప్రవక్త గురించి రాయబడి ఉన్నదో, లేకపోతే ఏ వ్యక్తి వస్తాడు, ఏ ప్రవక్త వస్తాడని రాయబడినదో, ఆ వ్యక్తి మరొకడు ఎవరో కాదు, నజరేయుడైన యోసేపు కుమారుడైన యేసు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పదం విన్న వెంటనే ఆహా, ధర్మశాస్త్రంలో ప్రవక్త రాబోతున్నవాడు ఆ ఊరిలో పుడతాడా? ఇది ఏమాత్రం కూడా నమ్మశక్యం కాదండి. నేను నమ్మలేనండి. ఆ ఊరి పరిస్థితి తెలుసు, జనాల పరిస్థితి నాకు తెలుసు. అందులో నుండి ఒక ప్రవక్త వస్తారు, అది కూడా సరే ఎవడో ఒకడు వచ్చారంటే నమ్మడానికి. ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారముగా ప్రవక్త అక్కడ నుండి వస్తాడనమాట. నేను మాత్రం నమ్మను, ఎందుకంటే ఆ స్థితిగతులు నాకు తెలుసు. దెన్ ఫిలిప్ అంటున్నాడు, సరే మీరు నమ్మకపోతే ఒకసారి వచ్చి చూడబోయా, చూస్తే నీకు తెలుస్తుంది. స్తోత్రం. ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలంటే, చెడిపోయిన ఒక గ్రామంలో నుండి, సాక్ష్యము లేని ఒక గ్రామంలో నుండి, ఒక ఊరు నుండి ఎటువంటి వ్యక్తి పుట్టుకు వచ్చాడనంటే, సర్వలోకాన్ని విమోచించగలిగిన లోకరక్షకుడు పుట్టుకొని వచ్చాడు. స్తోత్రం. ఒక విధంగా చెప్పాలంటే, గొంగలి పురుగు నుండి చేతకొక చిలుక వచ్చినట్టుగా ఈ గ్రామంలో నుండి అటువంటి గొప్ప అద్భుతమైన వ్యక్తి రావడం అన్నది. అంతేకాకుండా ఇప్పుడు నజరేతు అనేది ఇప్పుడు మీరు చూస్తే అది ఒక పట్టణాలుగా మారింది. కానీ ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూరు, కుగ్రామం. ఒక పల్లెటూరు నుండి వచ్చిన వ్యక్తి పట్టణంలో ఉన్న ప్రజలను రక్షించగలిగిన సమర్థము గల దేవుడు ఆయన. ప్రభుకి స్తోత్రం. సో ఇది ఊహకు మించింది. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత విన్న వెంటనే అక్కడ సంభాషణ జరుగుతుంది. ఇక నతానియేలు దూరంలో ఉంటుండగానే యేసు ప్రభు అతను చూసి అన్నాడు, ఇదిగో ఇతడు నిజముగా ఒక ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును. అక్కడ వాళ్ళ ఇద్దరి మధ్య డిస్కషన్ ఏం జరిగిందంటే, నజరేతు నుండి ఏ గొప్పవాడు అసలు ఎవరు రారు, నేను నమ్మను. ఫిలిప్ అన్నాడు, సరే వచ్చి చూడవయ్యా. ఇప్పుడు వచ్చారు. వచ్చిన తర్వాత మీరు చూడండి, ఇంకా సంభాషణ అసలు జరగలేదు. తీసుకొచ్చి యేసు ప్రభువుని పరిచయం కూడా చేయలేదు. యేసు ప్రభు అతని గురించి ప్రస్తావన ఎత్తుతూ వెంటనే ఆయన నతానియేలును చూసి, నతానియేలు గురించి ఆయన ఏమంటే పక్కనున్నతో మాట్లాడుతూ, ఇతడు ఒక నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఈ వచనం ద్వారా మనకు విషయం గమనించాలి. ఏంటంటే, నతానియేలు కూడా మామూలు వ్యక్తి కాడు. అతను గురించి యేసు ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ. ఏమని? ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతనిలో ఏ కపటము. బహుశా నేను అనుకుంటాను, ఇర్మియా వలె మిగిలిన కొంతమంది ప్రవక్తల వలె వారు భక్తి కలిగి జీవిస్తూ, ఏమనొచ్చు, నిష్కపటమైన హృదయం కలిగి ప్రవర్తిస్తూ అనేకులను దేవుని గుర్చిన భయము నేర్పించిన సరే ఆ గ్రామ ప్రజలు వినకుండా త్రోసివేసిన ప్రజలు ఉండవచ్చు. యోనా కాలంలో జరిగినట్లుగా యోనా అనేక పర్యాయాలు నినివే పట్టణానికి వెళ్ళి ఎన్నిసార్లు దేవుని గుర్చిన సందేశం వారికి చెప్పినా, దైవ భయాన్ని గురించి వారికి నేర్పించినా, ధర్మశాస్త్రాన్ని గురించి వారికి తెలియజేసిన, ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞను, కట్టడను పూర్తిగా వాడు తృణీకరించి జీవించేవారు కనుక అందుకే యోనా యొక్క మనస్సు పూర్తిగా విసిగిపోయింది.
అందుకే మీరు చూడండి, మన అతని జీవితాలు గమనించినప్పుడు ఆ ప్రజల పట్ల, ఆ పట్టణ జనాల పట్ల ఆయన కలిగిన విసుగుతనాన్ని బట్టి ఆయన అంటాడు, అది త్వరగా నాశనమైపోయిన ఉద్దేశం కలిగే వార్త చెప్పేసి, సువార్త చెప్పేసిన తర్వాత సందేశం చెప్పి వెళ్ళిపోకుండా ఆ ఊరి గవినిలో ఒక చిన్న పందిలు కట్టి అక్కడ కింద కూర్చున్నాడు. ఆయన ఏం జరగబోతుందో చూద్దామని ఆయన అన్నాడు. ఊహించుకోలేదు. అటువంటి ప్రజలు ఒక్కసారిగా మారుమనసు పొందడం చూసి తన ఊహకు అసలు అందని స్థితిగా ఉంది. ప్రియులారా, మనిషి యొక్క బ్రతుకు ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండకూడదు. ప్రతి దానికి ఒక సమయం కలదు. ఓకే, ప్రతి మనిషికి కూడా సమయము కలదు. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా కాలాన్ని పరిమితముగా ఉంచాడు. ఈ కాలము లోపల మనిషి యొక్క బ్రతుకంతా కూడా పూర్తిగా మార్పు చెందాలి. ఎంత మనిషి చెడిపోయారనేది అది అక్కడ పాయింట్ కాదు. అసలు లూకా సువార్తలో 19:10 ప్రకారముగా నశించిన దాన్ని వెదకి రక్షించడానికే మనుష్య కుమారుడు లోకమునకు వచ్చిన మాట ప్రకారముగా నాశనం అయిపోయారు, ఏదో చెడిపోయారు, ఏదో అయిపోయింది, మునిగిపోయాడు, సంథింగ్. ఓకే, ఇట్స్ ఓకే. బట్ దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు చెడిపోయిన బ్రతుకులు కూడా తిరిగి మారిపోవడానికి, బాగుపడడానికి గొప్ప అద్భుతమైన అవకాశము ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ నతానియేలు అతని జీవితంలో కలిగి ఉన్న నిష్కపటమైన భక్తి కలిగిన నిజమైన ఇజ్రాయేలుడుగా అతను జీవిస్తూ మిగిలిన వారి పట్ల, అనగా నజరేతులో ఉన్న గ్రామ ప్రజల పట్ల ఆయన ఆలోచన కలిగి ఉండండి. ఈ మనుషులందరూ కూడా ఏమాత్రం చెడిపోయిన వారు, పూర్తిగా ఇంకా ఎన్నడూ కూడా వారు మారరు అనుకుంటున్న దినాలలో అక్కడ నుండి ఒక వ్యక్తి వచ్చాడు. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఇతడు ఒక నిష్కపటమైన వ్యక్తి. ఆ మాట చెప్పిన వెంటనే ఆయన అంటున్నాడు, నతానియేలు అంటున్నాడు, అరే నా గురించి నీకు ఎలా తెలిసిపోయింది? నేను ఇటువంటి వ్యక్తి అని మీకు ఎలా తెలిసింది? యేసుప్రభు ఆన్సరిస్తున్నాడు, ఇప్పుడు తెలిసింది కాదరా బాబు, ఫిలిప్పు నిన్ను పిలిచినప్పుడు నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నావు కదా, అక్కడ ఉన్నప్పుడే నేను నీకు ప్రభుకి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఫిలిప్పు నిన్ను అంజూరపు చెట్టు కింద ఉంటుండగా నీతో మాట్లాడుతున్నప్పుడు, నేను పిలిచినప్పుడు అప్పుడే నేను నీకు చూశాను అన్నాడు. అంతే, ఇంకా తిరుగు లేకుండా బోధకుడు అన్నాడు, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు. ప్రభుకి స్తోత్రం గట్టిగా, హల్లెలూయా. పిల్లరా, వస్తాడా అసలు? అటువంటి పట్టణం నుండి ఎవరైనా వస్తారా? అటువంటి గ్రామం నుండి, ఊర్లో నుండి ఎవరైనా వస్తారా? మంచోళ్ళు వస్తారా అనుకున్నాడు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే తన జీవితాన్ని గురించి చెప్పడం మొదలుపెట్టాడు, యెహోవాకు తమ దేవుడు కాగల జనులు యేసు క్రీస్తును తన ప్రభువుగా, రక్షకునిగా కలిగి ఉన్న ప్రజలు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక విషయం మీకు చెప్పాలి. అనేక సందర్భాల్లో యేసు ప్రభు వారు తానే దేవుని కుమారుడని ఆయనకి తెలుసు. ఆయన దేవుని కుమారుడని ఆయన సృష్టి ప్రారంభం నుండి ఎరిగినవాడు ఆయన. బట్ ఈ లోకానికి వచ్చిన తర్వాత శరీరధారిగా ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఆయన జన్మించిన తర్వాత అనేక సందర్భాల్లో తాను దేవుని కుమారుడని కొద్ది మందికి మాత్రం ప్రత్యక్షత కలిగినప్పుడు ప్రభు ఏమన్నాడు, ఈ విషయమును మీరు ఎవరితో చెప్పవద్దు. పేతురుతో అంటాడు, ఈ విషయమును ఎవరితో చెప్పవద్దు. ఆయన రూపాంతరం చెందిన తర్వాత మరలా అంటాడు, ఈ విషయం మీరు ఎవరితో చెప్పవద్దు. ఎవరితో చెప్పవద్దు అని అన్నందుకు, తాను కూడా నేను దేవుని కుమారుడని స్వయంగా చెప్పలేనందుకు ప్రజలు నేటి దినాల్లో ఎటువంటి వారు బయలుదేరారంటే, ఆయన తన స్వయంగా ఎప్పుడైనా సరే నేను దేవుడున్నాను కానీ దేవుని కుమారుడని చెప్పుకున్నాడా? నేను దేవుడని ఎప్పుడైనా ఆయన చెప్పాడా? దానికి కారణం ఏంటంటే, దేవుని యొక్క అనాది సంకల్పంలో దేవుడు మొదట ఎవరికి అవకాశం ఇచ్చాడంటే ఇజ్రాయెల్ ప్రజలకి అవకాశం ఇచ్చాడు. అందుకే మీరు చూడండి, కనానులు అనే స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతుంది, ప్లీజ్ నా కుమార్తెని బాగు చేయమంటే యేసు ప్రభు ఏమన్నారు, నేను మీకోసం రాలేదన్న. మీరు అందరూ ఇక్కడే ఉన్నారా? మీరు వాక్యం నిజంగా శ్రద్ధగా వింటున్నారా లేకపోతే ఎక్కడ ఉన్నారా? ఓకే, యేసు ప్రభు అక్కడ మాట్లాడుతూ, ఇశ్రాయేలు ఇంటి వారైనా నశించిన వారిని
వారి కొరకే వచ్చి తిని, కానీ మరి ఎవరి కోసం నేను రాలేదన్నాడు. అంటే మొదట ఇజ్రాయేలు ప్రజల కొరకే ఆయన వచ్చారన్న విషయాన్ని గమనించాను. స్తోత్రం. ఇజ్రాయేలు ప్రజల కోసము అంటే పదానికి అర్థం ఏంటనగా మొదట ప్రాధాన్యత అనేది మొదటిగా ఇజ్రాయేల్ ప్రజలకే దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే రోమపత్రిక రాయబడిన ప్రకారం 9వ అధ్యాయం రాయబడి ఉంటుంది ఏంటంటే, రక్షణ మొదట యూదులకే, అటు తర్వాత గ్రీసు దేశస్థులకని రాయబడి ఉంటుంది. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్దాం. సో ఇజ్రాయేల్ ప్రజలకు అనేక సందర్భాల్లో ఇజ్రాయేల్ గురించి మాత్రం చెప్పబడింది, కానీ ఇజ్రాయేల్ ప్రజలే యేసు ఎవరో గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకు అని అంటే దానికి దేవుడు ఒక కాల పరిమితిని ఉంచాడు. కాలము పరిపూర్ణమైన తర్వాత ఇజ్రాయేలుకు ఉన్న యొక్క ముసుకును దేవుడు తీసివేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఇప్పటి వరకు మీరు అనుకుంటున్నట్టుగా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మారు మనసు పొందలేదు. దట్ మీన్స్ నేను చెప్పే విషయం ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఇంకనూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తున్నారు. ఆ మధ్యాహ్న మీరు అసలు దీని గురించి ప్రస్తావన నేను ఎప్పుడు ఎత్తలేదు మీ దగ్గర, మీ మధ్య, కాబట్టి మీకు అంతగా ఐడియా ఉందో లేదో తెలియదు. కానీ కొద్దిమందికి బహుశా తెలిసి ఉండొచ్చు. ఏంటంటే ఎర్రని పెయ్య గురించి మీకు తెలియదు. ఇజ్రాయేల్ ప్రజలు ఇప్పటి వరకు కూడా ఒక ఎర్రని పెయ్య కోసం ఎదురు చూస్తున్నారు. మందిరము నిర్మించిన తర్వాత ఆ మందిరములో ఎర్రని పెయ్యని తీసుకొచ్చి అక్కడ బలి చేస్తారు. అప్పుడు మెస్సయ్య వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎర్రని పెయ్యతో మనకు ఎటువంటి సంబంధం లేదు, కాబట్టి వాటి కోసం మనం ఎదురు చూడవలసిన పని లేదు. మనము ఎదురు చూడవలసిన, లేకపోతే మనకు అవసరమైన వాడు ఎవరంటే నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. ఆయనను కనుగొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యులు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నా. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఓకే ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం నుండి చదువుకుందాం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొన గోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. నేను చదువుతున్నాను, మరలా చదువుతున్నాను. ఈ విషయంలో మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొన గోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. ఇజ్రాయేలు ప్రజల యొక్క మనస్సు కఠినపరచబడినది గనుక మన యొద్దకు సువార్త వచ్చినది. ఇజ్రాయేలు ప్రజల యొక్క మనస్సు కఠినపరచబడింది కనుక ఇజ్రాయేలు దేశం నుండి, అనగా యెరూషలేము నుండి యూదయ, తర్వాత సమరియా, అండ్ సమరియా నుండి భూ దిగంతముల వరకు సువార్త అనేది అందగలిగింది. దేవుని స్తోత్రం. వారి యొక్క హృదయము ఎంతవరకు అని రాయబడింది ఇక్కడ? కొంత మట్టుకు కఠినపరచబడి. అందుకే ఇజ్రాయేల్ ప్రజలు ఇప్పటి వరకు కూడా ధర్మశాస్త్ర ప్రకారముగా బలి అర్పణలను మాత్రము చేయుచున్నారు. మందిరం వాళ్ళకి ప్రజెంట్ లేకపోయినా సరే వారు ఆ విధంగా సమాజ మందిరంలో ఆరాధన చేయడం అనేది జరుగుతుంది. మీరు గమనించండి, కాలము పరిపూర్ణ తర్వాత, అనగా అన్యజనుల యొక్క ప్రవేశము సంపూర్ణమైన తర్వాత, ప్రజెంట్ అన్యజనులు అనగా ఇజ్రాయేలు ప్రజలు కాని వారందరూ కూడా అన్యజనులు. వారందరికీ కూడా దేవుడు, అనగా మనకందరికీ, మనం అన్యజనులం, మన ఇజ్రాయేలు ప్రజలము కాము, మనందరికీ దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. సో ఇజ్రాయేలు ప్రజలకు ఆ అన్యజనుల ప్రవేశము సంపూర్ణమైన వెంటనే దేవుడు ఇజ్రాయేల్ ప్రజల యొక్క మనోనేత్రాన్ని తెరుస్తాడు. ప్రభుకి స్తోత్రం. అప్పుడు వాళ్ళందరూ కూడా యేసే మెస్సయ్య అని ఆ దినాన్న, జకరియా గ్రంథం రాయబడిన ప్రకారం ఆ దినాన్న
ఒకనికి ఒక అద్వితీయ ఒక్క కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఆయన చనిపోతే ఎంత బాధ కలిగి ఏడుస్తారో, దుఃఖము కలిగి ఏడుస్తారో, అటువంటి బాధతో అయ్యో ప్రభువా నీవే అసలు క్రీస్తు అని, నీవే దేవుని కుమారుడు ఎరుగలేకపోయామే అని పశ్చాత్తాపము కలిగి తిరిగి వారు దేవుని వైపు వస్తారు. దట్ మీన్స్ యేసు ద్వారా తండ్రి వద్దకు చేరుకుంటారు వాళ్ళు. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. సో ఈ విషయము తెలియక అనేక మంది, ప్రత్యేకంగా నతానియేలు జీవితాలు మనం చూస్తే నజరేతు నుండి ఏదైనా మంచిది వస్తుందా, అసలు అక్కడ అంత గొప్ప భక్తిపరుడు ఉన్నాడా? అవును, చెడిపోయిన దేశమైన, చెడిపోయిన పట్టణమైన, చెడిపోయిన గ్రామమైన దేవుడు తన కొరకు ఏదో ఒక వ్యక్తిని అక్కడ నిలబెట్టి ఉంచి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు మీకు స్టువర్ట్పురం అనే పదాన్ని వాడాను. ఈ స్టువర్ట్పురంలో పూర్తిగా ఆ ఊరంతా కూడా దొంగతనంలో నంబర్ 1. అక్కడి నుండి దేవుడు ఒక వ్యక్తిని పట్టుకున్నాడు. చెడిపోయిన ఊరు పేరు చెడిపోయిందే, ఏ మంచిది కాదు, కానీ అందులో నుండి దేవుడు ఒక వ్యక్తిని పట్టుకున్నాడు. అతని పేరు సుధాకర్. ఈయన అనేక స్థలాలలో, అనేక ప్రాంతాల్లో ప్రభువును నమ్ముకున్న తర్వాత ఒక విశ్వాసిగా జీవించడం కాదు, ఒక దేవుని సేవకునిగా ఆయన బ్రతికి అనేక పట్టణాలలో, ఈవెన్ మన పట్టణాన్ని కూడా వచ్చి ఆయన దైవ వాక్య పరిచర్య చేయగలిగాడు. ప్రభుకి స్తోత్రం. ఆ ఊరు వైపు వెళ్తేనే ప్రజలు భయపడేవారు, కానీ ఇప్పుడు ఆ ఊరు పరిస్థితి అంతా కూడా పూర్తిగా ప్రభువును బట్టి, క్రీస్తు యేసు రక్తాన్ని బట్టి, యేసు ప్రభు యొక్క శిలువ స్వార్థను బట్టి ఆ గ్రామం పూర్తిగా మారిపోయాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ఊరే మారిపోవడం కాదు, కానీ అందులో నుండి దైవ సేవకులు పైకి రావడం మంది ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాలు మనం చూడగలిగితే చెడిపోయిన వారే కానీ, చెడిపోయిన సాక్ష్యము కలిగిన వారు కానీ, ఒకప్పుడు చెడిపోయిన సాక్ష్యం కలిగిన ఊరే కానీ దేవుడు వారి గ్రామాన్ని కావచ్చు, వారి వ్యక్తిగత జీవితాలకు కావచ్చు, కుటుంబ వ్యవస్థను కావచ్చు ఎంత అద్భుతంగా మార్చాడో పరిశుద్ధ గ్రంథాలు మనకు కొన్ని సంగతులు మనకు తెలియజేస్తుంది. ప్రభుకు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. క్రొత్త నిబంధనకి రాకముందు మనం పాత నిబంధన గ్రంథంలోనికి ఒకసారి మనం వెళదాం. పాత నిబంధన గ్రంథంలో ఓకే, అక్కడికి వెళ్ళాలంటే ముందు కొత్త నిబంధన చూసుకుందాం. ఒకసారి మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 5వ వచనం. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు ఎస్ఐని కనెను, ఎస్ఐ రాజైన దావీదును కనెను. ఓకే, ప్రభుకి స్తోత్రం. ఇది ఒక వంశావళి యొక్క పట్టిక ఇక్కడ మనం చూస్తాం. మొదటి వచనాన్ని చూస్తే అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, యేసు క్రీస్తు వంశావళి. అంటే ఇక్కడ అబ్రహాము నుండి మాత్రం చెప్పబడింది. అబ్రహాము నుండి ఎంతవరకు చెప్పబడింది? యేసు క్రీస్తు ప్రభు వరకు చెప్పబడింది. మీరు లూకాసు వార్తలోనికి వెళ్తే లూకాసు వార్తలో ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వరకు కూడా అక్కడ రాయబడి ఉంటుంది. ఓకే, సరే. అండ్ దినవృత్తాంత గ్రంథాలను కూడా మనం చూస్తే అక్కడ కూడా కొన్ని వంశావళి గురించి అక్కడ రాయబడడం మనకు కనబడుతుంది. అయితే వాటన్నిటి గురించి కాకుండా కొన్ని మాటలు మాత్రం మనం ఇక్కడ ధ్యానం చేసుకుందాం. ప్రభుకి స్తోత్రం. 5వ వచనంలో నయస్సోను సల్మానును కనెను, సల్మాను రహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు ఎస్ఐను కనెను, ఎస్ఐ రాజైన దావీదును. ఇక్కడ ఒక వ్యక్తి పేరు మనకు కనబడుతుంది. ఏంటంటే ఆమె పేరు రహాబు. రహాబు ఎవరు అని అంటే ఆ దినాలలో చూడండి, తన బ్రతుకు ఎటువంటిదంటే ఎరుకో పట్టణములో ఆమె నివాసము చేసేది. ఎరుకో పట్టణం యొక్క గోడ ప్రాకారం, చరిత్రకారులు ఏమంటారంటే ఆ ప్రాకారం మీద ఒక రథము పరిగెత్తగలిగినంత ఎడల్పు కలిగిందట ఆ ప్రాకారం.
అందుకే ఇజ్రాయేల్ ప్రజలు ఆ యెరికో పట్టణానికి లోపలికి వెళ్ళడానికి అవకాశము లేక, అదే సమయంలో ఇజ్రాయేల్ ప్రజలకు భయము చేత దాని యొక్క ముఖద్వారాలు మూసివేయబడింది కనుక ఆ గేట్ నుండి ప్రవేశించడానికి అవకాశము లేదు. అంతేకాకుండా గోడ ఎక్కి వెళ్ళిపోదామన్నా గోడ అంత చిన్నదేమీ కాదు, దాని ఎడల్పు చూస్తే చాలా పెద్దది. అందుకే మీకు చెప్పాను, ఆ చరిత్రకారులు చెప్పినట్టుగా గోడ మీద ఎంత ఎడల్పు ఉందంటే ఆ గోడ, దాని మీద ఒక రథము కూడా పరిగెత్తగలిగింది. అందుకే మీరు గమనించండి, ఈ రాహాబు అనే వేశ్య ఎక్కడ ఇల్లు కట్టుకుంది? కింద కాదు, యెరికో గోడ మీద కట్టుకుంది. సో ఆమెను గురించి మనం గమనించినప్పుడు యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము 2వ అధ్యాయాల వరకు ప్రత్యేకంగా మనం చూస్తే అక్కడ ఈ రాహాబు అప్పటికే యెరికో పట్టణంలో నివాసం చేస్తున్న ఒక చెడిపోయిన సాక్ష్య జీవితం కలిగి ఉన్న ఒక స్త్రీ. కానీ ఇజ్రాయేల్ ప్రజలు వేగు చూడడానికి వెళ్ళడానికి ఏరే మార్గము లేదు. వారు మొట్టమొదటిసారిగా ఎవరి దగ్గరకు వచ్చారంటే రాహాబు అనే ఒక స్త్రీ దగ్గరికి వచ్చారు. 2 వ్యక్తులు వేగు చూచే వాళ్ళు వచ్చారు. ఈ వార్త విను వెంటనే ఆ దేశంలో ఉన్న రాజుగారికి తెలిసిపోయింది. పట్టణంలో ఉన్న రాజుగారికి తెలిసిన వెంటనే రాజుగారు కొందరిని పంపించాడు. ఎవరో మన దేశాన్ని వేగు చూడడానికి వచ్చారంటే ఇజ్రాయెల్ ప్రజల నుండి, కాబట్టి వెంటనే వెళ్ళి వాడిని పట్టుకొని తీసుకురండి. ఈ రాహాబు చేసిన ఒక అద్భుతమైన కార్యం, దేవుని స్తోత్రం చెప్తాం, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ వేగు చూచువారు రాహాబునకు ఎటువంటి, ఒక విధంగా చెప్పాలంటే డబ్బు ధనము అసలు వెండి బంగారం అసలు ఏమీ ఇవ్వలే. నిజానికి ఆమె ఆ విధంగా చెడిపోయడానికి లేదా బ్రతకడానికి కారణం ఏంటంటే, బహుశా నేను అనుకుంటాను తనకు డబ్బు ధనం కావాలి కాబట్టి తన బ్రతుకు ఆ విధంగా మార్చేసుకుంది. ఇప్పుడు తనకు డబ్బు కావాలి, డబ్బు దొరికితే అని ఏమైనా ఆమె చేయగలదు. కానీ మీరు గమనించండి, ఈ వేగు చూచేవారు ఎవరు ఏమీ తనకు డబ్బులు ధనము కానీ వెండి బంగారం ఇవ్వకపోయినా సరే, చెడిపోయిన స్వభావం కలిగిన ప్రవర్తన కలిగి ఉన్న ఆమె జీవితంలో ఎక్కడో ఒక స్థలాల్లో దేవుని గురించిన భయం ఉంది. దేవుని స్తోత్రం చెప్పాలి. పిల్లరా, ఎటువంటి స్వభావం కలిగిన వారైనా సరే లోపల కనీసం దైవ భయం అనేది కొంచెం ఉంటే అది ఒక దినాన్న నీ బ్రతుకును మార్చడానికి అవకాశానికి దారి తీస్తుంది. దేవుని స్తోత్రం. చూడండి, చెడిపోయిన స్వభావం కలిగినదే. కానీ మీరు గమనిస్తే ఆమె దేవుని యొక్క ప్రజలను, ఇజ్రాయేల్ ప్రజలను సహాయం చేయుటలో ఒక సాధనముగా ఆమె వాడబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె చేసిన ఒక్క సహాయమును బట్టి ఆ 2 వ్యక్తులను దాచుకొని ఆ దేశము కలిగితే ఆ పట్టణం యొక్క రాజు పంపించిన సైనికుల దగ్గర కానీ అలాగే ఆ పరివారం ముందు కానీ వీరిద్దరిని కనబడనీయకుండా దాచిపెట్టేసి వారిని అబద్ధం చెప్పేసి, ఓకే వారు ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోయారండి, వచ్చారన్నమాట వాస్తవము. కానీ వాళ్ళు వెళ్ళిపోయి చాలా టైం అయిపోయింది, బహుశా ఈ కొండల వైపు ఉంటారు, ఈ దీని వైపు ఉంటారని చెప్పేస్తే వాళ్ళేమో మార్గం తప్పించేసి వాళ్ళు నిజమేమని చెప్పేసి వెతకడానికి వెళ్ళారు. కానీ వారు వెళ్ళిపోయిన తర్వాత మిద్దె మీద ఆమె ఏం చేశారు? మిద్దె మీద అంటే మీరు చూసుకోండి, గోడ మీద ఒక మిద్దె కూడా కట్టుకుంది ఆవిడ, అంటే ఎంత పెద్దది చూసుకోండి. దాన్ని ఒక స్థలంలో ఆమె దాచిపెట్టింది అటు వీళ్ళిద్దరిని. ఆ తర్వాత వదిలేసింది. ఇప్పుడు వారు వెళ్ళిపోయి ఉంటారండి, మిమ్మల్ని వెతకడానికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, మీరు ఇప్పుడు లేచి మీరు మీ జనుల దగ్గరికి వెళ్ళొచ్చున్న వెంటనే వాళ్ళు బయలుదేరారు, తమ స్వజనుల దగ్గరికి వచ్చేసారు. ఓకే, ప్రభుకి స్తోత్రం. ఇటువంటి స్థితిగతులు కలిగిన ఆమె జీవితంలో ఎంత అద్భుతమైన విషయం జరిగిందంటే, సల్మాను అనే ఒక వ్యక్తి, దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. సల్మాను అనే ఒక వ్యక్తి, ఈ సల్మాను ఎవరు? నయస్సోను అని పై వచనం మనం చూసుకున్న ఎవరు? నయస్సోను అంటే ఒక విధంగా చెప్పాలంటే మీకు అబ్రహాము గోత్రములో నుండి వచ్చిన వాడు ఎవరంటే సల్మాను. నేను అందరి పేరు ఇప్పుడు చదవడానికి అవకాశం లేదు కాబట్టి, టైం సరిపోదు కాబట్టి అలా చెప్తున్నాను. అబ్రహాము యొక్క సంతానములో నుండి వచ్చిన వాళ్ళు ఒకడు ఎవరంటే సల్మాను. ఈ సల్మాను ఎవరిని వివాహము చేసుకున్నాడంటే రాహాబు అనే స్త్రీని వివాహము చేసుకున్నాడు. ప్రభుకి స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్దాం. ఈ రాహాబు ఎవరు అని అంటే ఒక అన్యురాలు. ఆమె ఇజ్రాయేలు గోత్రముతో ఆమెకు ఎటువంటి సంబంధమే
లేదు. కానీ ఎంత భాగ్యం అంటే తనకి అబ్రహాము సంతానము నుండి వచ్చిన ఒక వ్యక్తి ఆమెను వివాహము. ఒకే ఒక కారణం. ఆ కారణం ఏంటో తెలుసా? ఇజ్రాయేలు ప్రజలను వేగు చూడడానికి వచ్చిన వారిని ఆమె కాపాడింది, సహాయం చేసింది, వారిని అపాయము కలగకుండా అక్కడ నుండి తప్పించింది. దేవుని స్తోత్రం. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుని ప్రజలను ఏ వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే సహాయం చేస్తే మనము మర్చిపోవచ్చు, కానీ సహాయం పొందిన వారు కూడా మర్చిపోవచ్చు, కానీ దేవుడు అన్నాడు కూడా మర్చిపోడు. తప్పకుండా వారి బ్రతుకును సంపూర్ణంగా ఆయన మార్చేస్తాడు. స్తోత్రం. ఒక విధంగా చెప్పాలంటే ఆమె చరిత్రని పూర్తిగా దేవుడు మార్చివేశాడు. ఇజ్రాయేలు గోత్రములో ఒక్కరుగా దేవుడు ఆమెను ఎంచడం అంది ఎంత గొప్ప ధన్యత అసలు. స్తోత్రం. అయితే మన వాక్య సందేశం అంశం ఏంటంటే, నజరేతులో నుండి మంచిది ఏదైనా, అంటే చెడిపోయిన ఈ గ్రామంలో నుండి ఏమైనా మంచిది రాగలదా? చెడిపోయిన బ్రతుకులో ఉన్న ఒక వ్యక్తి ఏమైనా మంచిగా మారగలరా? ఎస్, దేవుడు దాన్ని చేయగలడు. చెడిపోయిన ఆమె బ్రతుకును దేవుడు ఎంత అద్భుతంగా మార్చాడంటే, దేవుని స్తోత్రం. ఇజ్రాయేలు వంశములో ఆమె పట్టికలో ఆమె పేరు, మీరు బైబిల్ గ్రంథాలు చూస్తే స్త్రీల పేరు ఎక్కువ మనకు కనబడదు ఈ పట్టికలో. అందుకే మీరు చూడండి, అబ్రహాము ఎవరిని కానేను? ఇస్సాకు ఎవరిని కానేను? యాకోబు కాని. యాకోబు అక్కడ పురుషుల పేర్లే ఎక్కువగా. అబ్రహాము భార్య పేరు సారా పేరు అక్కడ ఎత్తలే. ఓకే. ఇస్సాకు భార్య పేరు రిబికా, అది ఎత్తలే. యాకోబు ఒక భార్య పేరు రాహేలు, ఎత్తలే. ఓకే, మీరు గమనించండి, వారి యొక్క స్త్రీల పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ పురుషుల పేరు మాత్రం ఎక్కువగా. కానీ ఆమెను గురించి మనం చూస్తే ఎంత అద్భుతం, ఎంత ధన్యకరమైన విషయం ఏంటంటే, చేసిన ఒక్క మేలును బట్టి ఇజ్రాయేల్ ప్రజల యొక్క పట్టికలో మాత్రం కాకుండా దేవుడు ఇజ్రాయేల్కి అనుకొచ్చిన వాగ్దాన దేశములో కూడా ఆమె యొక్క స్వాస్థ్యం పొందినట్టుగా దేవుడు కార్యం చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే మీరు యెహోషువ గ్రంథంలోనికి వెళితే, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలోకి వచ్చిన వెంటనే యెహోషువ మొట్టమొదటిసారిగా జ్ఞాపకం చేస్తాడు ఏంటంటే, మీరు ఆ రాహాబు అనే స్త్రీ దగ్గరికి వెళ్ళండి. ఆమె కానీ, ఆమె యొక్క తల్లిదండ్రులు కానీ, ఆమె యొక్క అన్నదమ్ములు కానీ, ఆమె యొక్క అక్కచెల్లెలు కానీ, వారి బంధువులను ఎవరైనా సరే ఉంటే వారికి ఎటువంటి హాని చేయకుండా వాళ్ళందరినీ కూడా మీరు కాపాడమని మొట్టమొదటిసారిగా ఆజ్ఞాపిస్తాడు. దేవుని స్తోత్రం. వారక్క నుండి విడుదల పొంది వచ్చిన తర్వాత ఒక్క వ్యక్తి ఇజ్రాయేల్ ప్రజలను సహాయం చేసినందుకు తన ప్రాణమే కాకుండా తన కుటుంబస్తులందరి ప్రాణాన్ని ఆమె కాపాడగలిగింది. స్తోత్రం. దేవుని ప్రజలరా, నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, చెడిపోయిన వాటిలో నుండి కూడా దేవుడు మంచిని తీసుకొని రాగలడు. ఓకే, సాక్ష్య జీవితాన్ని ఆయన మార్చగలడు. ప్రభువుకు అసాధ్యమన్నది ఏది లేదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభుకు స్తోత్రం. ఇదే పట్టిక నుండి మరొక వ్యక్తిని గురించి మనం చూస్తే, బోయాజును కనెను అని మాట చెప్పాడు. బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఈ రూతు ఎవరు? రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే, రూతు మోయాబు దేశస్థులు. మోయాబీలందరూ కూడా ఎవరంటే శపించబడిన జనాంగం. కానీ ఈ మోయాబు దేశంలో నుండి, శపించబడిన దేశంలో నుండి తన బ్రతుకు కూడా పూర్తిగా చెడిపోయిన బ్రతుకు మనం చూస్తాం. అంటే ఆర్థికంగా, కుటుంబ వ్యవస్థ విషయంలో. ఎందుకంటే తన భర్త తానొక పెళ్లి చేసుకుని కొన్ని సంవత్సరానికి తన భర్త చనిపోవడం, యవన దశలోనే ఆమె విధవరాలుగా మారిపోయి, ఇక తన బ్రతుకుల్లో ఇప్పుడు ఎన్నడూ కూడా ఇక మార్పు చెందుతుందని ఊహించుకోలేదు. ఊహకు ఎన్నడూ కూడా రాని ఒక అద్భుతమైన కార్యం ఆమె జీవితంలో జరిగింది. వాటంతటికి ఒకే ఒక కారణం ఏంటంటే, తన అత్తగారితో ఆమె చెప్తున్నమాట, అమ్మా నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను. నీ దేవుడే, నువ్వు ఎక్కడ మరణిస్తే నేను అక్కడ మరణిస్తాను. నువ్వు ఎక్కడ సమాధి చేయబడితే నేను కూడా అక్కడే సమాధి చేయబడడానికి సిద్ధంగా ఉన్నాను. ఆమె అంటుంది, నయం అంటుంది, వద్దమ్మా, ఎందుకు? 2 కొడుకులు ఉండేవారు, 2 చనిపోయారు. ఇప్పుడు నాతో వచ్చినా ఏమి ప్రయోజనం లేదు కదా. వెళ్ళిపోండి అమ్మా, మీరు వెళ్ళిపోయి కొత్తగా ఎవరినైనా ఇంకా పెళ్ళి
చేసుకోండి. కానీ ఆమె అంటుంది అలాగనొద్దు. ఋతు అంటుంది అలాగనొద్దమ్మా, నువ్వు అక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తా. నీ దేవుడు నా దేవుడు, నీ ప్రజలే నీ జనులే నా జనులు. ప్రభుకి స్తోత్రం. ఆమె తీసుకున్న ఇక నిర్ణయం విషయంలో బోయాజు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఇది దేవుని ఆత్మ ద్వారా పలికిన మాట. మొదటి అధ్యాయం, ఋతు గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనం. అది కదమ్మా, అది కదా. స్తోత్రం. ఓకే, లెట్ మీ షో యూ. ఎస్, 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చెను. ఎస్, ఈ వర్డ్ ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా రెక్కల క్రిందకి సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. సో మోయాబురాలైన యొక్క ఈ రూతు శపించబడిన వంశములో నుండి వచ్చిన ఈ యొక్క స్త్రీ దేన్ని ఎంచుకున్నది అంటే ఇజ్రాయేల్ దేవుణ్ణి కావాలని ఎంచుకున్నది. స్తోత్రం. మోయాబు దేశంలో ఆమె ఉండవచ్చు, మరలా తిరిగి తన తల్లిదండ్రుల ఇంటికి కూడా వెళ్ళిపోయి హాయిగా ఉండవచ్చు. ఎందుకంటే తన తోటికోడలు చేసిన పని ఏంటంటే ఓర్ప తను వచ్చేసి మొత్తానికి గొప్ప ఏడ్చేసి ఆ ముద్దులు పెట్టి కౌగలించుకొని తర్వాత తిరిగి వెళ్ళిపోయాను. కానీ రూతు ఏమాత్రం కూడా వదిలిపెట్టకుండా ఆమె ఇజ్రాయేల్ దేశానికి రావటం మూలముగా నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు ఆమె ఎంచుకొని రావటం మూలముగా ఆమె జీవితంలో దేవుడు ఊహించలేని ఒక అద్భుత కార్యం చేశాడంటే, ఆల్రెడీ మీరు చూడండి, గమనించండి, ఎవరిని ఇష్టపడతారా? ఆల్రెడీ పెళ్ళి అయిపోయి తన భర్త చనిపోయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది ఇష్టపడతారు? ఇప్పటి కాలంలో మనం చూస్తే పెళ్ళి కాని వాళ్ళు అనేక మంది ఉన్నారు. నేను మాట్లాడేది కన్యకలే పెళ్ళి కాకుండా ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాంటప్పుడు పెళ్ళి అయిపోయి భర్త చనిపోయిన వ్యక్తితో మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకుంటారు? అసాధ్యం. కానీ ఇజ్రాయేల్ దేవుణ్ణి ఆమె ఆశ్రయించినందుకు ప్రభుకి స్తోత్రం. శాపభరితమైన ఆమె యొక్క గోత్రము నుండి, వంశముల నుండి, శాపభరితమైన జీవితముల నుండి, శాపభరితమైన దేశము నుండి ఆమె దీవించబడిన, ఆశీర్వదించబడిన ఇజ్రాయేల్ దేశానికి ఆమె రావటం మూలంగా ప్రభుకి స్తోత్రం. ఆ ఇజ్రాయేల్ దేవుణ్ణి ఆమె కావాలని, ఆయనే నా దేవుడని ఆమె ఎంచుకోవటం మూలముగా ప్రభు ఒక అద్భుత కార్యం చేశాడు. అందుకే 2వ అధ్యాయంలో 12వ వచనం చూసుకున్నాం ఏంటంటే, యెహోవా నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మనకు తెలుసు, ఊహించిన రీతిలో ఆమెను బోయాజు ఒక ధనవంతుడు, ఒక ఐశ్వర్యవంతుడు రూతును వివాహము చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో శపించబడిన ఒక వంశములో నుండి ఆశీర్వదించబడిన ఒక వ్యక్తితో వివాహము జరిగి వారి గర్భములో నుండి వచ్చిన వారిలో ఒకడు ఎవరు తెలుసా? మనం కింద వచ్చిన చూస్తాం, ఓబేదు. ఓబేదుకు కుమారుడు ఎవరు? యెస్సై. ఈ యెస్సై ఎవరు? దావీదుకు తండ్రి. దేవుని స్తోత్రం. మీరు గమనించండి, ఎటువంటి గోత్రము నుండి అలాంటి వ్యక్తులు పుట్టుకొని వస్తున్నారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈవెన్ సొలొమోను జీవితాన్ని కూడా, సొలొమోను మంచోడే, కానీ వాళ్ళమ్మ స్థితి బాలే. ఎందుకు? సొలొమోను యొక్క తల్లిగారి పేరేంటి? తల్లిగారి పేరు ఉరియా, వాళ్ళ నాన్నగారి పేరు కదా బెత్షెబా. సొలొమోను యొక్క తల్లి పేరు బెత్షెబా. ఈ బెత్షెబా ఎవరు అని అంటే ఊరియా భార్య. ఈవెన్ కొత్త నిబంధనలు కూడా మనం చదువుకుంటే దావీదు ఊరియా భార్య అయిన బెత్షెబందు సొలొమోనును కనెను అని రాయబడి ఉంటుంది. సరే,
వారి స్థితిగతులు ఏది ఏమైనా సరే, ఇక్కడ రెండో భాగంలో మనం గమనిస్తే ఆ బోయాజు ద్వారా రూతు మూలముగా పిల్లరా ఎవరు వచ్చారు? ఓబేదు వచ్చాడు. ఓబేదు కుమారుడు ఎస్ఐ, అదే ఆయన దావీదు ఒక తండ్రి గారు. నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ యొక్క రూతు గర్భములో నుండి, మోయాబురాలన్న గర్భములో నుండి ఇజ్రాయేల్ ప్రజలకు ఇతడు నేను కోరుకున్న వాడు, ఇతనిని నా ప్రజల మీద నేను రాజునిగా అభిషేకించబోతున్నాను, ఇతడు నా హృదయ. ఆమె యొక్క గర్భములో నుండి వచ్చిన వాడు ఎటువంటి వాడంటే, దేవునికి ఇష్టమైన వాడు, దేవుని హృదయాన్ని అనుసరించి నడవగలిగిన గొప్ప వ్యక్తి పుట్టాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుని లేఖనం అందుకు చెప్తుంది, అందులో నుండి అసలు ఇటువంటి వ్యక్తిలో నుండి ఏమైనా మంచోడు రాగలరా? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ టు గాడ్. ఆమె జీవితంలో మనం గమనిస్తే, అదేవిధంగా బెత్షెబ జీవితంలో ఆమె బ్రతుకోక సాక్ష్య జీవితం సరిగ్గా కాకపోయినా మీరు గమనించి, అందులో నుండి పుట్టుకొచ్చిన వాడు ఎవడంటే సొలొమోను. ఆ దినాల్లో సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఎవరు లేరు, సొలొమోను కంటే ధనవంతుడు ఎవరు లేరు. సొలొమోను రాజ్యం వల్లే యుద్ధము లేకుండా ఉన్న రాజ్యాలు ఏవి లేవు. అటువంటి గొప్ప వ్యక్తి ఈ యొక్క బెత్షెబ గర్భముల నుండి పుట్టుకొని వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దైవ వాక్యం కొత్త నిబంధనలు 2 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, ఈనాడు బైబిల్ గ్రంథం మనకు ఆధారం చెప్పినట్టుగా లూకాసు వార్త 7వ అధ్యాయంలో చూస్తే, ఒక స్త్రీ వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదాలను వెనుక భాగం నుండి భోజనాలు కూర్చుండగా, ఆమె ఆయన పాదాలను తన కన్నిటితో కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ఆ అత్తరును పూసి యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఆమె పశ్చాత్తాపం కలిగి తన హృదయాన్ని తన్ను తాను అప్పగించుకున్నట్లుగా దైవ వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రభుకి స్తోత్రం. అందుకే యేసుప్రభు అంటాడు, ఆమె విస్తారమైన పాపములు క్షమింపబడి ఉన్నది. ఈ స్త్రీ ఎవరో కాదని చరిత్రకారులు ఏమంటారంటే, ఆ స్త్రీనే మగ్దలేని మరియా అంటారు. ప్రభుకి స్తోత్రం. కానీ ఇటువంటి ఈ మగ్దలేని మరియకు ఒకప్పుడు ఉన్న పేరేంటి? లూకాసు వార్త 7వ అధ్యాయంలో చూసుకుంటే ఆమె గురించి పేరు ఏమి రాయబడిందంటే, ఒక పాపిష్ఠురాలు. ఎందుకంటే భోజనానికి యేసు ప్రభువుని పిలిచిన వ్యక్తి ఏమంటున్నాడంటే, ఈయన ఒక ప్రవక్త నేను అనుకున్నాను, తీర చూస్తే ఈయనను ముట్టుచున్న ఆ స్త్రీ ఎవరో ఈయనకి తెలియదు. కానీ ఇంతకుముందే నతానియేలు గురించి యోహాను సువార్తలో మీకు జ్ఞాపకం చేసిన, ఇంకా ఆయన అంజూరపు చెట్టు కింద ఉంటున్నప్పుడే యేసు ప్రభు, మరి ఈ స్త్రీ ఎవరో ఆయనకి తెలియదా? తెలుసు. కానీ భోజనానికి పిలిచిన వ్యక్తి ఏమనుకుంటున్నారు? అనవసరంగా నేను పిలిచేసి నేను ప్రవక్త అనుకున్నాను. కానీ ఈమె అసలు ఎవరు మొడుతున్నారు కూడా ఆయనకి తెలియదు అనుకుంటున్నారు. కానీ ఇటువంటి స్త్రీ బ్రతుకు మారుతుందని ఎప్పుడైనా ఊహించుకున్నారా? కానీ లేఖనం సెలవిస్తుంది, ఆమె బ్రతుకు మారిపోయి 7వ అధ్యాయంలో మనం చూద్దాం. 7వ అధ్యాయంలో లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఇక్కడ 36వ వచనం నుండి కింద వచ్చిన వరకు కూడా 50వ వచనం వరకు కూడా చదువుకుంటే అక్కడ సంభాషణ అంతా కూడా స్త్రీని గురించి రాబడింది. 8వ అధ్యాయానికి వెళితే, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్ర ఆత్మలను, వ్యాధులను వెళ్ళగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియా. ఇప్పుడు ఈ మగ్దలేని మరియ ఏ విధంగా మారిపోయింది? కింద వచనాల్లో మనం చదువుకోగలిగితే, ఇప్పుడు యేసుతో కూడా ఉండి సేవలో పాలిభాగస్తులు అవుతున్నది ఆవిడ. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా గట్టిగా, మీ తల పైకెత్తండి. అండ్ 3వ వచనంలో ఏమన్నారంటే, వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు. స్తోత్రం. ఈ 4 సువార్తలు మనం చూసుకుంటే, మొట్టమొదటిసారిగా యేసు ప్రభువు మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత ప్రభు దర్శనం ఇచ్చింది ఎవరికి? మగ్దలేని. హల్లెలూయా. వాట్ ఏ లైఫ్. ఒకప్పుడు ఆమె జీవితం 7వ అధ్యాయంలో ఎలాగుందంటే,
అని అనబడిన ఆ జీవితం దేవుడు ఏ విధంగా మార్చేశాడంటే, ప్రియులారా, ఆయన ఆమె ఎంతగా ప్రభు పట్ల భక్తిరాలుగా మారిపోయిందంటే, ఈ చెడిపోయిన బ్రతుకును, సాక్ష్య జీవితాన్ని పూర్తిగా మటుమాయం అయిపోయి ఒక అద్భుతమైన సాక్షిగా మారిపోయి, దేవుని స్తోత్రం, యేసుతోనే ఇక పరిచర్య చేయడం ఆమె మొదలుపెట్టింది. యేసుక్రీస్తుకు శిష్యులకు సేవ చేయడం మొదలుపెట్టింది. తమకు కలిగిన ఆస్తిని కూడా ఇచ్చి సేవలు ముందుకు కొనసాగడానికి ప్రోత్సాహపడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు మరణించిన తర్వాత ఆమె యేసయ్య పట్ల ఎంత ఆసక్తి ఆమె కలిగి ఉందంటే, దైవభక్తి కలిగి ఉన్నదంటే, ఒక సన్మాన గౌరవం కలిగి ఉన్నదంటే, యేసు ప్రభు చనిపోయిన తర్వాత 3 రోజులు తిరిగి లేస్తాడని మిగిలిన శిష్యులు కానీ శిష్యురాలను కానీ ఎవరు బయలుదేరలేదు. కానీ మగ్దలేని మరియ మాత్రం సమాధి దగ్గరికి వెళ్ళింది. అండ్ అక్కడ ఏడుస్తుంది, అయ్యా నా ప్రభు శరీరాన్ని ఎవరు ఎత్తుకున్నారేమో చూసి చెప్పండి ప్లీజ్, ఆయన శరీరాన్ని ఎత్తుకొని పోతానయ్యా. ఎక్కడి నుంచి అని చెప్పండి. యేసు ప్రభు ఇక తన్ను తాను ప్రత్యక్షపరచకుండా ఉండలేకపోయాడు అక్కడ. అందుకే రేఖలో రాయబడింది, ఆమె అంతగా ఏడ్చొచ్చో మొరపెట్టడం చూచి ఆమె వెనుకకు తిరిగేటప్పటికి అనుకున్నది ప్రభు మాట్లాడుతున్న మరియా అని పిలిచాడు. ప్రైజ్ ద లార్డ్. పిల్లల మొట్టమొదటిసారిగా మరణం జయించి లేచిన తర్వాత ఇచ్చిన దర్శనం ఎవరికంటే మగ్దలేని వాట్ లైఫ్. ఒకప్పుడు చెడిపోయిన జీవితం వస్తుందా? ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మారడం సాధ్యమేనా? yes, it is possible. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. మనకందరికీ తెలిసిన దేవుని యొక్క లేఖన భాగంలో లూకాసువార్త 19వ అధ్యాయంలో అతని గురించి ప్రజలందరూ కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఏంటి, యేసు ప్రభు ఇంకా తనకి ఏ ఇల్లు దొరకలేదా? ఎవరింటికి వెళ్ళడానికి దొరకలేదా? ఈయనింటికే భోజనానికి వెళ్ళాలా? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? జక్కయ్య గురించి. ఎందుకంటే వాడు ప్రజలకి చాలా అన్యాయము చేసినవాడు, అన్యాయముగా డబ్బులను కూడా దోచుకునేవాడు. అందుకే ప్రజలందరూ కూడా యేసు ప్రభు వాళ్ళింటికి వెళుతుంటే ఆ జక్కయ్యని ప్రభు అంటాడు, జక్కయ్యను కిందకి దిగిరా. మేడి చెట్టు నుండి కింద దిగాడు. యేసు ప్రభు డైరెక్ట్గా ఈరోజు మీ ఇంటికి వస్తున్నాడు అన్నాడు. అందుకే అక్కడ వచ్చిన జనసమలందరూ కూడా అప్పుడే వాళ్ళ మైండ్ అంతా కూడా పాడైపోయింది. ఇదేంటి, ఇంకొకరికి ఇంటికి వెళ్తే బాగున్ను, కానీ జక్కయ్య ఇంటికి వెళ్తానంటాడేంటి? ఆయనకి ఏం చెప్పలేక మొత్తానికి యేసు ప్రభుని వెంబడిస్తున్న జనాలు కానీ వారి బుర్ర అంతా పాడైపోయింది. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు. అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. ఇక ఎవరి మైండ్, పరిచయాలు, శాస్త్రాలు, సదుకాలు, సామాన్య ప్రజలందరూ కూడా దాన్ని ఊహించుకుంటూ, అతన్ని చూస్తేనే అసహించుకుంటూ, యేసు ప్రభు ఇక్కడికి వచ్చేసాడు, వెళ్ళకపోతే లాభం లేదు, ప్రయోజనం లేదని వచ్చాం, కానీ ఇక్కడికి ఎవరు వస్తారు అసలు? కానీ మన దేవుని లేఖనం సెలవిస్తుంది, అక్కడికి వెళ్ళిన వెంటనే యేసయ్య యొక్క సన్నిధి అనే బ్రతుకును సంపూర్ణముగా మార్పు కలుగజేసింది. స్తోత్రం. ఆయన అంటాడు, అయ్యా నేను ఎవరి దగ్గరైనా సరే అన్యాయముగా ఏమైనా తీసుకొచ్చి ఉంటే, నేను నా ఆస్తిలో నుండి చేసే పని ఏంటంటే, ఓకే, ఆయన అంటున్నాడు, నేను 4 రెట్లుగా తిరిగి ఇచ్చేస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అక్కడ వచ్చిన పరిచయాలు, శాస్త్రాలు, సద్దుకలు అంతా నా పైసా వదలడు, 10 రూపాయలకి 20 రూపాయలని తీసుకెళ్ళిపోతాడు. ఏంటిది? అంతట్లో ఆపాడా? మీరు ఊహించుకోండి, ఎవరి దగ్గర ఏం తీసుకొచ్చానో వాళ్ళకి ఇచ్చేస్తానంటే ఓకే, అదే గొప్ప విషయం అసలు. వాళ్ళదే నాకు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేస్తానంటేనే ప్రజలకి అమ్మో బాబోయ్ ఆహా అంటారు. తీరా చూస్తే అని అంటాడు, నేను 4 రెట్లుగా. ఉదాహరణకు 100 రూపాయలు తీసుకొచ్చాడు అనుకోండి, 4 రెట్లు అంటే 400 ఇచ్చేయాలి. 100కి ఇంకా 300 కలిపి 4 రెట్లు ఇవ్వాలంటే మీరు ఊహించుకోండి. అండ్ చివరిగా అంటున్నాడు, నా ఆస్తిలో సగం నేను బీదలకు ఇచ్చేస్తానన్నాడు. ప్రభుకి స్తోత్రం. అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు, ఇతడును అబ్రహాము, గట్టిగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా, ఇతడు కూడా ఒక అబ్రహాము కుమారుడు, నేడు ఈ ఇంటికి రక్షణ. స్తోత్రం, హల్లెలూయా.
పిల్లరా, మారు మనసు పొందకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చినా సరే నీకు రక్షణ రాదు. ఓకే, మారు మనసు రావాలి, ప్రవర్తనలో మార్పు రావాలి. స్తోత్రం చెప్పాలి గట్టి. అప్పుడే ప్రభు అంటాడు, నేడు ఇంటికి, లేకపోతే నేడు ఈ వ్యక్తికి, నేడు ఈ కుటుంబానికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఈ దినాన మీకు తెలియజేసిన సందేశం ఏంటంటే, చెడిపోయిన వాటిలో నుండి ఏమైనా మంచి వస్తుందా? నజరేతు నుండి ఏమైనా మంచి వస్తుందా? దేవుని స్తోత్రం. మా ఊరు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక నాటు సారా తయారు చేసి దాన్ని అమ్ముతారు మా ఊర్లో. ఊరు పేరు ఎత్తితేనే ప్రజల చుట్టుపక్కల అర్థమైపోయిందంటే ఆ ఊర్లో ఫలానా ఇలాగ చేస్తారు, అమ్ముతారు అని. కానీ విచిత్రమైన మాట మీకు చెప్పాలి, అటువంటి గ్రామంలో నుండి ప్రభుకి స్తోత్రం చెప్పాలి, మీరు నమ్మిన నమ్మకపోయిన చెప్పాలి, అటువంటి గ్రామం నుండి సుమారుగా 15 to 20 మెంబర్స్ పాస్టర్ని దేవుడు లేపాడు. దేవుని స్తోత్రం. 15 నుండి 20 మంది పాస్టర్లు అక్కడ నుండి వచ్చారు. యేసు ప్రభువుని నమ్ముకోవడం పక్కన పెట్టండి, దైవ సేవకుల్ని దేవుడు లేపి ఆయా ప్రాంతాలు, ఆయా స్థలాల్లో దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటున్నాడు. ఊరి పేరు ఒకప్పుడు వింటే అమ్మో ఏ ఊరది, అది ఆ నాటు సరామ్మే ఊరు తయారు చేసి ఎప్పుడు చూసినా ఏదో ఒక కేసు, చెడిపోయిన సాక్ష్యము కలిగిన ఊరు. కానీ అటువంటి ఊరిలో నుండి దేవుడు సేవకులను లేవనెత్తాడు. ప్రభుకి స్తోత్రం. కొంతమంది ముంబైలో ఉన్నారు, కొంతమంది చెన్నైలో ఉన్నారు, మరి కొంతమంది ఆంధ్ర రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో, మరి కొంతమంది రౌర్కెలాలో ఉన్నారు, కొంతమంది ఒడిశాలో అనేక ప్రాంతాల్లో ఉన్నారు. దేవుని స్తోత్రం. మరికొందరు వైజాగ్లో ఉన్నారు. వైజాగ్లో ఎవరున్నారు అర్థమైంది కదా. ఓకే, దేవుని ప్రజలారా, దేవునికి అసాధ్యమైనది లేదు. ఈరోజు ఒకటే సందేశం, నువ్వు దేవునికి సమర్పణ చేసుకోగలిగితే, రాహాబు వలె దేవుని సన్నిధానంలో దేవుని ప్రజల సహాయము కొరకు, దేవుని ప్రజల యొక్క మేలు కొరకు నువ్వు సహకరించగలిగితే, రాహాబు కుటుంబాన్ని దేవుడు తన స్థితిగతులను, వంశావళిని మార్చేస్తున్నట్టుగా ప్రభు మీ జీవితాన్ని కూడా మార్చడానికి ఆయన సమర్థుడు. స్తోత్రం, హల్లెలూయా. రూతు శపించబడిన వంశముల నుండి బయటికి వచ్చి, ఇజ్రాయేలు దేవుడే నీ దేవుడే నా దేవుడని ఆమె ఎంచుకోవటం ద్వారా ఆమె సాక్ష్య జీవితాన్ని కాకుండా ఇజ్రాయేలు వంశములో ఒకరిని, ఒక వ్యక్తిగా ఆమె ఎంచబడి అందులో నుండి పుట్టుకొచ్చిన వాడు, గొప్ప ఇజ్రాయేలుకు గొప్ప రాజైన, దేవునికి ఇష్టడైన రాజైన దావీదును తీసుకుని రాగలిగింది. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని సముఖంలో లెటస్ మన సమర్పణ చేసుకుని, లార్డ్ యూ కెన్ చేంజ్ మై లైఫ్, నువ్వు నా బ్రతుకును మార్చగలవు. ఈరోజు నీ యొక్క జీవితం ద్వారా ఒకవేళ ఇతరులకు ఇబ్బందికరంగా ఉండవచ్చు, నిన్ను చూసి ప్రజలు నిన్ను అసహించుకోవచ్చు, ఈ బ్రతుకు ఇంకా మారదు అని అనవచ్చు. బట్ గాడ్ కెన్ డూ, దేవుడు మార్చగలడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం. నజరేతు ఊరిలో నుండి గొప్ప ప్రవక్త పుట్టుకొచ్చినట్లుగా దేవుని బిడ్డలారా, నీవున్న ప్రాంతంలో నుండి నిన్ను గుర్చగల ప్రజలు ఏ విధముగా ఊహించుకున్నా ప్రభు అద్భుత కార్యం చేయడానికి సమర్థుడు, మహత్కార్యం చేయడానికి ఆయన సమర్థుడు, ఆయన శక్తివంతుడైన. ఓ హల్లెలూయా. బైబిల్ గ్రంథములో పట్టికలో, వంశావళి యొక్క పట్టికలు పేరు తెచ్చుకోగలిగారు కొంతమంది స్త్రీలు. పరిశుద్ధ గ్రంథములో చెడిపోయిన ప్రజల చేత ఈయన ఫలాని వ్యక్తి, ఇటువంటి వ్యక్తి, దురాశ కలిగిన వాడు, దోచుకున్నవాడు అని సాక్ష్యం ఇచ్చిన వారి మధ్య తన బ్రతుకును మార్చుకున్న జక్కయ్య దేవుని సముఖంలో నువ్వు తగ్గించుకోగలిగితే, దేవుని బిడ్డలారా, ఇక ముందుకు నీలో నుండి రాబోతున్నవాడు
ఒక దీవెనకరమైన వంశావళిగా వస్తారు, ఒక ఆశీర్వాదకరమైన వంశావళిగా మారుతారు. స్తోత్రం. మగ్ధలేని మరియ వల్లే ప్రభు పాదాలు పట్టుకుని ఆమె బ్రతుకును మార్చుకుంది. ప్రభు సముఖంలో మొదలుపెట్టు, నాయన ప్రజలు నన్ను గురించి ఒకవేళ అసహించుకున్నా, ఒకవేళ ఇతరులు అసహించుకున్నట్టుగా నేను ప్రవర్తిస్తున్నాను, క్షమించి నా బ్రతుకును మార్చాయ్యా. ఒక ప్రయోజనకరమైన పాత్రగా నన్ను మార్చున్నాయి, ఒక దీవెనకరమైన పాత్రగా నన్ను మార్చు, అనేకులకు ఆశీర్వాదకరంగా నన్ను మార్చున్నాయి, నా ప్రవర్తనను మార్చున్నాయి. అందరూ ప్రార్థన చేయాలి. నా స్వభావాన్ని మార్చు, నా మాటల తీరును మార్చున్నాయి, నా నడవడికను మార్చండి నాయన. కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ప్రయోజనకరమైన ఒక పాత్రగా నన్ను మార్చు ప్రభు అని మొరపెట్టు. స్తోత్రం. గొప్ప దేవాని నామానికి వందనాలు, స్తోత్రాలు. నీ వాక్కును బట్టి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాను. నువ్వు మార్చగలవు నాయన. Oh Lord, touch every person, oh God, Father, I pray. ఆశీర్వాదంగా మార్చండి అయ్యా, ఆశీర్వాదకరముగా మార్చు నాయన. ప్రయోజనకరంగా ప్రతి ఒక్కరు బ్రతుకులను మార్చండి నాయన. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకోదువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమ